చీకటి పడితే playboy, వీడు boss, వీడి class, వీడు బాబు of the bar. చీకటి పడితే playboy, వీడు boss, వీడి class, వీడు బాబు of the bar. అటు రంసు ఇటు బర్సు మన కిందం దం మనదే వైలెన్స్ రొమాన్స్ 2 in 1 ఫన్ మనదే ఆకాశంలో చుక్కలు లెక్క పెడతాం, స్కూల్లో అంకెలు లెక్క పెడతాం, జేబులో డబ్బులు లెక్క పెడతాం, కానీ మా ఈ ఎక్స్ప్రెస్ రాజాలో మీలాంటి టాలెంట్ ని లెక్క పెడతాం. అరే ఎవరైనా టాలెంట్ లెక్క పెడతాడరా? సో మా ఈ ఎక్స్ప్రెస్ రాజాలో పోడియంలు లేవు, స్కోర్లు లేవు, పార్టిసిపెంట్స్ లేరు, రౌండ్స్ లేవు. ఇక్కడంతా మీ ఎనర్జీ, మీ ఎంటర్టైన్మెంట్. ఓకే, ఎక్స్ప్రెస్ రాజా ప్రతి రోజు తెలుసుకుంటాను నేను ఎక్స్ప్రెస్ అంటే మీ ఉద్దేశంలో ఏంటని. ఎక్స్ అంటే ఎక్స్రే. ఎక్స్రే, వెరీ గుడ్. చిన్నప్పుడు నాకు ఎక్స్రే తీసినప్పుడు ఒక హార్డ్ డిస్క్ కనిపించింది లోపల. వావ్, నేను నమ్మలేదు. జాన్, నీకు తెలియదు కదా ఇది? ఆ హార్డ్ డిస్క్ కనిపిస్తే అందరూ కంగారు పడ్డారు, డాక్టర్లు అందరూ. సార్, లోపల ఒక పెద్ద మెషిన్ ఉంది ఆయన బుర్రలో, అసలు మామూలుగా లేదని. మా డాడీ పిలిచి, కంగారు పడకు నాన్న, అది బంకమట్టది. ఓకే, పి ఫర్ పాయిజన్. అమ్మా, స్పెల్లింగ్ చెప్పు. POSI POSI ON. అది పోసియాన్ అనుకుంటా. సరే, ఐ అటేసుకో, ఎస్సీ టేసుకో. ఫైనల్ గా ఒకటి చెప్పేసి ఆవిడ అడిగా ఒక చెప్పే. POISI ON. ఈ మొత్తం స్పెల్లింగ్ లో ఒకటే అయ్యి ఉంటది, ఎక్కడ పెడతావో పెట్టే. పాయిజన్ స్పెల్లింగ్ చెప్పు నాన్న బంగారం, చెప్పు. అయిపోద్ది, ఆల్మోస్ట్ వచ్చావు, దగ్గరికి వచ్చావు. నీ వల్ల ఇంగ్లీష్ మర్చిపోయాను. ఆర్ ఫర్ రేడియోథెరపీ. థెరపీ స్పెల్లింగ్ చెప్పమ్మా. THERAPH. ఈ ఫర్ ECG. ఇంజన్ క్లచ్ గేర్. దాని గురించి ఎలాగో మనకు తెలియదు కాబట్టి నువ్వు చెప్పిందే కరెక్ట్. ఆ ఎస్ ఫర్ సిరంజ్. సిరంజ్. ఎస్ తో స్టార్ట్ అవుతా, సి తో స్టార్ట్ అవుతా? స్పెల్లింగ్ ఏంటి? మళ్ళీ స్పెల్లింగ్ నాకు ఇంగ్లీష్ మర్చిపోయినా మీ షోకి వచ్చిన తర్వాత. మళ్ళీ స్పెల్లింగ్ వద్దు, నాకు సిరంజ్ స్పెల్లింగే కావాలి. సిరంజ్ స్పెల్లింగ్ మర్చిపోయినా మీ షోకి వచ్చాక ఇంగ్లీష్ మొత్తం దొబ్బింది. ఇంకో ఎస్ ఫర్ స్కానింగ్. వెల్డన్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మొత్తం మెడికల్ ట్రీట్మెంట్ చేస్తున్నారు, నాకు అర్థమైంది మీరు. సో ఇందులో ఎవరైనా డాక్టర్స్ అవుతున్నారు, డాక్టర్లు అవుదాం అనుకున్నారా? వెల్డన్, ఆల్ ది బెస్ట్ మీ ముగ్గురికి. ఇంజనీర్స్ ఎంతమంది ఇక్కడ? మీరు కూడా అద్భుతమైన సర్వీస్ చేయబోతున్నారు, ఆల్ ది బెస్ట్. మిగతా వాళ్ళు వీళ్ళందరికంటే ఎక్కువ సర్వీస్ చేయబోతున్నారు, థ్యాంక్ యూ. ఎందుకంటే నేను బైపీసీ తీసుకుందాం అనుకున్నా, ఒక 1 month చదివా, అరే భలే వాళ్ళే, అది కూడా మా బయాలజీ టీచర్ బాగుందని తీసుకున్నా. మా ఇంట్లో వద్దురా, నీ వల్ల కాదురా, నా మాటిందా. ఏం మాట్లాడతారు మీరు? వైట్ కోటు పైన సెటస్కోప్, అబ్బా 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 తమ్ముడు. ఆ నెలలు క్లాస్ కి అక్షరం ముక్క అర్థమైతే ఒట్టు, ఏంటేంటి అంటున్నారు భయ్యా. బొద్దింకి నేను దూరం నుంచి చూడటం వరకే నేను కోసేస్తున్నారు, లోపల పాటలను తీసేస్తున్నారు. అది నేను దూరం నుంచే చూస్తానని చెప్పి షిఫ్ట్ అని ఎంపీసీకి షిఫ్ట్ అయ్యా. అది ఎలాగో శంకర్ దాదా, శంకర్ దాదా, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS. అయ్యేవాడిని, అయ్యుంటే ఈ కుర్చీలో కూర్చునేవాడిని కాదుగా. సో ఆ సుబ్బారావు అంటే మొన్నే శాలరీ వచ్చింది, ఎప్పుడు ఇవ్వని శాలరీ వాళ్ళ బాసు
మొత్తం 1000 రూపాయల కట్లన్నీ ఇచ్చాడు అందరికి వాళ్ళ బాసు. ఆ ఆనందంలో ఉన్నాడు పాప అమాయకుడు. అంటే ఏం జరిగిందంటే ఆయన ఒక అద్భుతమైన పని చేశాడు ఆఫీస్లో రోజు ఆఫీస్కి వెళ్తున్నాడు, త్వరగా వదిలేస్తున్నారు, బాగుంది. ఇంటికి ఫోన్ చేశాడు, వాళ్ళు త్వరగా వస్తున్నారని చెప్పాడు, ఆల్ అరేంజ్మెంట్స్ చేసుకున్నాడు. కానీ వాళ్ళ బాస్ సడన్ గా మీటింగ్ ఉంది, అందరు రండి అని చెప్పి ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ మీటింగ్ లో కూర్చోబెట్టారు. సీరియస్ గా చాలా ఎమోషనల్ గా వాళ్ళ బాస్ చెప్తున్నాడు, కొన్నాళ్ల తర్వాత ఈ ప్రపంచం అనేది ఎండ్ అవుతుంది, పెట్రోల్ డీజిల్ ఉండదు, డబ్బుకు విలువ ఉండదు, మనిషి కొట్టుకుని చంపుకుంటారు, ఇంకా భూమి మొత్తం ఖాళీ అయిపోతుంది, అన్ని ఘోరాలు జరుగుతాయి అని చెప్పాడు. అనగానే మా సుబ్బారావు లేచి నుంచి సార్ అన్నాడు. ఏమైందమ్మా ఏంటి చెప్పు అంటే, సార్ ఆ రోజు కూడా ఆఫీస్కి రావాలా అని అడిగాడు. అంత సీరియస్ డిస్కషన్ లో ఉండగా ఆ క్వశ్చన్ అడిగినందుకు డబ్బులు ఇచ్చి పంపించేసరికి గిఫ్ట్ ఇచ్చాడు సార్ అనుకుంటాడు. ఆయన ఉద్యోగంలో తీసేసి మీళ్ళు డబ్బులు ఇచ్చాడు. సో మీరు కూడా అలాంటి ఏదైనా సీరియస్ డిస్కషన్ జరుగుతుంటే అస్సలు సంబంధం లేని ప్రశ్న అడిగారా? ఎగ్జామ్ ఉంటది కదా, అది అక్కడే ఉంటది. ఎగ్జామ్ రాయనికి ఫ్రెండ్స్ అందరు సీరియస్ గా డిస్కషన్ చేస్తుంటే వాళ్ళ ఇంకొక ఫ్రెండ్ పోయి, అరే రేపు కొత్త సినిమా రిలీజ్ అవుతుందిరా, బ్లాక్ లో టికెట్లు కొనుక్కుందాం పార్రా. అలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఇలా వేరయ్యా నేను. సీరియస్ గా క్లాస్ జరుగుతుంటే సార్ సెల్ఫీ అని. ఆయన అబ్బాయి ఏం సెల్ఫీలు దిగిర్రు, ఇద్దరం కలిసి దిగినాం. ఇద్దరు చేయి కూడా వేసినావా? చేయి కూడా వేసిన. ఆ దూరంగా ఉండు నువ్వు. రేపు ఎగ్జామ్ జరుగుతుంది, పిల్లలు పక్కకి ఆడుకోండి. రేపు ఎగ్జామ్ జరుగుతుంది. వెరీ గుడ్ మా, థ్యాంక్ యూ. ఏ నైస్ షర్ట్ బ్రో. బ్రో ఈ దగ్గరికెళ్ళే నేర్చుకున్నా స్టైల్. ఆ షర్ట్ ఇంకా ఊగడమేమో అనుకున్నా నేను. ఇల్లు కాలిన ఇల్లు కాలినప్పుడు. అంటే ఈ ప్రశ్నకి సరైనది ఏంటి అంటే, ఇల్లు కాలు ఒకడు ఏడుస్తుండడం కూడా చగ్గిపెట్టి అడిగాడట. ఇల్లు కాలి ఒకటి ఏడుస్తుంటే ఆడందరు డిస్కస్ చేస్తారు, అరే అందరూ ఇల్లు లోపల ఎవరెవరో కాలిపోతారు అంటారా అంటే, ఇల్లు కాలడానికి ఆర్పనికి మినరల్ వాటర్ కావాలా డిస్టిల్ వాటర్ కావాలా అని వచ్చి అడిగినట్టు. సీరియస్ గా క్లాస్ అవుతుంటే మాస్టర్ ని అడగడం. ఇప్పుడు సీరియస్ క్లాస్ నడుస్తుంది. యాక్చువల్లీ ద పైథాగరస్ థియరం ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు, అండ్ ఇట్ ఈస్ ఆల్జీబ్రా ఆఫ్ గుండెగాబ్రా, అండ్ దట్ ఈస్ ఇట్ ఈస్ ఎ జురాసిక్ పార్క్. ఎక్స్క్యూజ్ మీ సార్. నేను చెప్పదలసింది ఏంటంటే అమ్మా, ఫ్రమ్ ఎక్స్క్యూజ్ మీ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏం రా నిక్కర్ ధరిచింది, ఏమైంది నీకు? ఏమైంది సార్ 1 hour నుంచి ఆల్రెడీ జర్నీ స్టార్ట్ చేసావు, పూర్తి చేయి. నిజం కాదా, ఉత్తునేనా? మా గుండెనే చూపిస్తాడు. ఎందుకంటే అతను చూపించక్కర్లే, ఆల్రెడీ పొజిషనే. చెలగొట్టు ఒకవేళ అది కాకుండా ఇంకేదైనా టాపిక్ చెప్పినానా? యాక్చువల్లీ 2 2s are 4. హలో ఎక్స్క్యూజ్ మీ సార్. 3 3s are 9. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటమ్మా? ఇఫ్ యూ డోంట్ మై అర్జెంట్. అరే మీ దండం పెడితే వదిలేంటారా టాపిక్? 6 6 ఎంతమ్మా? ఇంతకీ నువ్వు లేచి 6 6 ఎందుకు చెప్తున్నావు?
మీరు స్టూడెంట్, నేను టీచర్ కాబట్టి. అబ్బా అబ్బా మీరు ఎక్కడైనా ఇంత స్మార్ట్ టీచర్ చూసిరా? టీచర్ చూసిర్రా? ప్రదీప్ గారు, మీరు వాష్రూమ్ కి వెళ్ళాలంటే ఎలా అడుగుతారు? ఇలానా? ఏం లేదమ్మా, నేను క్లాస్ లో ఉన్నప్పుడు కూడా అందరి ముందు లేచి అడగాలంటే సిగ్గేస్తుంది కదా. అయితే పక్కన వెళ్ళిపోతారా? చాలా సార్లు మా మా పర్ఫార్మెన్స్ చూసి టీచర్ కి అర్థమయ్యేది అనమాట. అనేటప్పుడు యూ 3 గెట్ అవుట్ అనేది అనమాట. అలా అప్పుడప్పుడు ఊరికనే బయటకు వెళ్దాం అన్నప్పుడు కూడా ఒక వైఫ్ ఉంటది, ఒక వైఫా? ఎవరికైనా ఒక వైఫే ఉండాలమ్మా. ఆఖరికి 2 సుళ్ళు నాకు కూడా ఒక వైఫే ఉండాలి. వైఫ్ హస్బెండ్ చనిపోయిందని ఏడుస్తుంటే, ఎవరి హస్బెండ్? వైఫ్ వాళ్ళ హస్బెండ్. వైఫ్ వాళ్ళ హస్బెండా? ఒక ఆమె ఉంటది, వాళ్ళ హస్బెండ్ చనిపోయి ఏడుస్తుంటే, వాళ్ళ వైఫ్ ఎవరు? ఏడుస్తుంటే వాళ్ళ రిలేటివ్స్ వచ్చి, అమ్మాయి నువ్వు ఏం ఆయిల్ వాడతావు, నీ జుట్టు చాలా పెద్ద ఉందని అడుగుతారు. మార్క్స్ తక్కువ వచ్చాయని డాడీ తిడుతుంటే, డాడీ వైఫై పాస్వర్డ్ చెప్పవా అన్నట్టు. ఒక అతను చనిపోతాడు, ఎవరు? తెలియదు. తెలియకుండా ఎట్లా అమ్మా? అంటే వాళ్ళ వైఫ్ ఏడుస్తుంటది. ఆయన తెలియదు కానీ ఆయన వైఫ్ తెలుసా నీకు? అట్లా వేరే వాళ్ళు వచ్చి అడుగుతారు. నీకు కూడా తెలియదుగా? తెలియదు. వాళ్ళు వచ్చి అడుగుతారు, మీ హస్బెండ్ ఎలా చనిపోయాడని. అంటే నాకు చెప్పకుండా చనిపోయాడని. ఇంట్లో ఒక పర్సన్ చనిపోయాడు, ఇంట్లో ఒక పర్సన్ నాకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి అమ్మా, వెళ్ళిపోయారు అందరు. ఇంట్లో ఒక పర్సన్ చనిపోయి అందరూ ఏడుస్తుంటే, నువ్వు అరవమని అరుస్తున్నట్టుంది తెలుసా? నువ్వు ఆగిపోతే లేచి నుంచి చెప్పచ్చు కదా. ఇంట్లో ఒక పర్సన్ చనిపోయి ఏడుస్తుంటే వాళ్ళ బాబు వచ్చి, మమ్మీ ఎక్స్ప్రెస్ రాజా షో టైం అయింది, టీవీ ఆన్ చేయనా అని అడుగుతాడు. వాళ్ళందరూ ఎట్లా నుంచున్నావు తెలుసా నువ్వు? ఆల్మోస్ట్ ఇందాక చెప్పు, టాక్ టు మీ, ఫ్రెండ్లీగా ఉండు, పర్లేదు, మాట్లాడు. ఎస్ చెప్పు, ఫ్రీగా ఫీల్ అవునా? చెప్పు, వెరీ గుడ్, చెప్పు, పర్లేదు, చెప్పు, ఏం కాదు, చెప్పు, నో ప్రాబ్లం, చెప్పమా, ఇట్స్ ఓకే, వెల్ డన్, థ్యాంక్ యూ, సూపర్. అరే చెప్పు. గణేష్ నిమజ్జనం టైంలో స్టడీ స్టాచ్యూ. ఇప్పుడు చెప్పు. గణేష్ నిమజ్జనం టైంలో మెల్ల చేత్తో స్టార్ట్ చేసినావు. గణేష్ నిమజ్జనం టైంలో వాళ్ళు బ్యాండ్ పెట్టేటోళ్ళు ఉంటారు కదా, సో అందరు డిస్కషన్ చేస్తారు. అయ్యి అవ్వలే. అంటే గణేష్ తీసే టైంలో మాట్లాడతారంట. చెప్పు. గణేష్ పెడతారు కదా, సో తీసేటప్పుడు అక్కడ వరకు అందరు విన్నారన్నా. అదే అది దాటు, నాకు చిన్న పనుడు కృష్ణానగర్ లో చూసుకొస్తా. ఫ్రెండ్స్ అందరు బ్యాండ్ మాట్లాడతారు, డిస్కషన్ చేస్తారు. అప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చి ఈరోజు ప్రసాదం ఏందని అంటారంట. అదే చెప్పు. You want to go out? సో 4 బీభత్సమైన ఆన్సర్లు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ముందు ఇక్కడికి వస్తారు ఒక భయంకరమైన టాస్క్ ఆడడానికి. సో ఆ 4 ఎవరు? టీచర్ గారు, మేడం గారు, అండ్ గుండన్నయ్య. సో మీ 4 ఒక భయంకరమైన టెస్ట్ ఉంటుంది ఇప్పుడు.
అందులో కనుక సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోతే ఇంకో నలుగురు వస్తారు, ఆ నలుగురు పెర్ఫామ్ చేయకపోతే ఇంకో నలుగురు వస్తారు. సో ఈ నలుగురు అస్సలు సరిగ్గా ఆడకూడదు అనుకుని దండం పెట్టుకోండి. ఆల్ ది బెస్ట్ వాళ్ళకి, అది మీకు మీరు చెప్పండి. ఆల్ ది బెస్ట్, ఆల్ ఇస్ వెల్, ఆల్ ఇస్ వెల్, ఆల్ ఇస్ వెల్. ఓకే, లెట్స్ డు ఇట్. వెరీ గుడ్. సో చక్కగా పొజిషన్స్ లో ఉన్నారు. ఇందాక కంటే కొంచెం బరువు పెరిగారు, ఎందుకంటే మీకు బొచ్చు తగిలిచ్చారు. కిందున్న బొచ్చులోంచి ఒక్కొక్క బాల్ తీసి పైకి ఎగరేస్తారు. పైకి ఎగరేసి మీకు వెనకాల కట్టిన బొచ్చులోకి క్యాచ్ అని పట్టుకుంటారు. ఓకే, సో లేడీస్ ఫస్ట్ కాబట్టి వాళ్ళిద్దరు చూస్తారు, మీరిద్దరు ఆడతారు. 3, 2, 1 గో. అబ్బా, అంటే నోరు తెరిస్తే బాగా పడతాయా? ఆడు టైం అవుతుంది. బాల్ కదా. సూపర్. ఓకే, ఇప్పుడు ఎన్నైతే ఉన్నాయో అవి మీరు చేత్తో తీయకుండా డాన్స్ చేసి వాటిని బయటపడేయాలి. ఓకే, రెడీ, మ్యూజిక్. జోరు 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 జోరే పెరిగిందంట అందరిలో. జోరు 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 జోరే పెరిగిందంట అందరిలో. అది ఏ పొజిషన్ లాగింది చూడు, డాన్స్ చేసే. ఇప్పుడు మీ ఛాన్స్ వాళ్ళకంటే బెటర్ గా ఆ టైంలో ఫినిష్ అవుతుందా లేదా అనేది. రైట్, లెట్స్ గో ఫర్ ఇట్. ఓకే, 3, 2, 1 గో. ఫ్రంట్కి అక్కడ ఎవరైనా ఉన్నారా? నువ్వు గో నౌ, గో ఫర్ ఇట్. చాలా సంబంధం లేదు మీకు. అరే ఓకే, వెల్ ప్లేడ్, వెల్ ప్లేడ్, సూపర్. కానీ వీళ్ళు ఆడుతున్న దాంట్లో మ్యాజిక్ ఏంటంటే బుట్ట ఎక్కడ కట్టారు, ఎటు విసురుతున్న సంబంధాలే. సో మీ కౌంట్ చాలా ఈజీ పాపం, అబ్బాయిలా కాదు. పాట స్టార్ట్ అవగానే పడిపోద్ది నాకు తెలిసి. వేయడం కష్టం కానీ పడేయడం చాలా ఈజీ కదమ్మా. మ్యూజిక్. చూసా 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 ఒక హృదయాన్నే హృదయాన్నే కలిసా 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 ఆ హృదయాన్ని హృదయాన్ని. వెల్ ప్లేడ్, మీరిద్దరు కూడా చాలా బాగా ఆడారు. సూపర్. సో మీలో కూడా బీభత్సమైన టాలెంట్ ఉంటుంది నాకు తెలుసు, ఎందుకంటే కాలేజ్ డేస్
చాలా వరకు 10th వరకు లేదా స్కూల్ ఇంటర్ చదువుతున్నంత వరకు పాపం చదువుతున్నట్టు నటిస్తున్నా చదవాలి. అసలైన టాలెంట్ అన్ని తనుకుని బయటకు వచ్చేది గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడే కదా. ఆ టైంలోనే డాన్స్ రాపోయినా డాన్స్ ట్రై చేయడం, పాటలు రాపోయినా గుంపులో నుంచి అని పాడేయడం, ఇలాంటివన్నీ మనం కాలేజీలోనే చేస్తూ ఉంటాం. సో అలా మీలో కూడా బీభత్సమైన టాలెంట్స్ ఉంటాయి. ఖోఖో కరికులర్ యాక్టివిటీస్. బాహుబలి కిల్కిల్ భాష. యాక్టింగ్ కూడా అలాగే ఉండాలి, పెర్ఫార్మెన్స్ అలాగే ఉండాలి. Try చేస్తా. ఓన్లీ డైలాగ్ చదివేయడం కాదు. ఓకే, రెడీ, యాక్షన్. నిమ్డా గోజ్రా స్టైల్ మే హర్ తబుస్ క్రాక్ వినిన్ బుమ్లా ఓకే, ఆహా. మైనస్ గో ఎప్పుడు లు అక్వే నేను చెప్పా, ఉన్ కాస్తా నేను చెప్తానులే మినం పిజ్రా పిజ్జా, లుక్వే నింబ హత్య నిమ్మకాయలా, జరత్ర మాయిస్మిత్ హిం బింస హింకినే ఆహా, లుక్వే ఉక్కువే. అబ్బో సూపర్. ఇంకా పెరడి సాంగ్. ఓకే, యాక్షన్. గుప్పెనంత ఈ సెల్లకి గుప్పెనంత సిమ్ము ఎందుకో మొగలేని ఈ సెల్లకి రింటోనెందుకో 2 అక్షరాల సెల్లకి లైఫ్ టైం వ్యాలిడ్ ఓ మొగలేని ఈ సెల్లకి నెట్వర్క్ ఎందుకో ఐ కాల్ యూ నా నెంబర్ మారిపోయినా ఐ కాల్ యూ నా సిమ్మే పోయినా. మీకు ఎప్పటికైనా ఒక మంచి సెల్యులార్ నెట్వర్క్ లో ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాను నేను. వెల్ డన్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మిమ్మల్ని ఒక భయంకరమైన క్వశ్చన్ అడుగుతాను. లాస్ట్ రోతో స్టార్ట్ చేస్తా, ఆన్సర్ వాళ్ళే చెప్తారు. ఓకే, భార్య ఒక భర్తని షూట్ చేసింది, దాని తర్వాత కడిగేసింది, దాని తర్వాత చీకట్లో దాచింది, అయినా ఆ భర్త బతికాడు. ఎలా? ఆమె ఫోటోలు చేసి ఫోటో తీసుకొచ్చి పెట్టిండేమో, ఫోటో షూట్ చేసి ఫోటోని షూట్ చేసినేమో, షూట్ చేసి ఏం చేసిరు? కడిగి మళ్ళీ రూమ్ లో పెట్టి చీకటి రూమ్ లోనే ఎందుకు పెట్టాలి? చల్లగా ఉంటారు. ఆల్మోస్ట్ వచ్చు. నెక్స్ట్. చికెన్ కి పనికిరాడని సచ్చి బల్లి బతికాడు. చికెన్ కి పనికిరాడని మళ్ళీ బతికాడు. చికెన్ కి బతికిరా. మనం చికెన్ తింటాం కదా, అవును, అలా చికెన్ లా తినడానికి పనికిరాడని మళ్ళీ బతికాడు. మీరు ఈ టైప్ కాదు కానీ అంటే అఘోరాలు ఘోరాలు వాళ్ళు ఉంటారు, అటు సైడ్ వెళ్ళాలమ్మా, నువ్వు తప్పదు. అంటే హస్బెండ్ ని ఫోటో షూట్ చేసి తన లోపలి చీకటి రూమ్ లోకి వెళ్ళి దాన్ని మంచిగా చేసి తీసుకొచ్చింది. రైట్ ఆన్సర్. టీచర్ కూసమ్మా. ఎస్. సో భర్తని షూట్ చేయడం అంటే భర్తని ఫోటో షూట్ చేసి నెగిటివ్ ని కడిగి డార్క్ రూమ్ లో దాన్ని డెవలప్ చేసి బయట తీసుకో. సో భర్త ఎందుకు వస్తాడు? భర్త సావడు. శభాష్. మీరు ఇంత తెలివేరు వాళ్ళు కాబట్టి నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఐ థింక్ దిస్ హ్యాపెండ్ అరౌండ్ 2008. ఇట్ వాజ్ అ టాప్ క్వశ్చన్ ఫ్రమ్ IAS ఇంటర్వ్యూ. ఓకే, ఢిల్లీ ఇస్ ఇన్ టాప్. ఢిల్లీ టాప్ లో ఉంది, సౌత్ లో చెన్నై ఉంది. సో ఎలక్ట్రిక్ ట్రైన్ ట్రావెలింగ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ ఫ్రమ్ ఢిల్లీ టు చెన్నై at a speed of 70 km/h ఈస్ట్ వైపు వెళ్ళింది. నార్త్ నుంచి సౌత్ వస్తూ ఈస్ట్ వైపుకి వెళ్ళింది. అండ్ ఇట్ టుక్ ఏ టర్న్ టు వెస్ట్. సో ఇప్పుడు స్మోక్ ఏ డైరెక్షన్ లోకి వెళ్తుంది? ఈస్ట్ డైరెక్షన్. డాక్టర్ గారు, చికెన్ కి వనికి రాడని ఈస్ట్. ఈస్ట్. మీరు కూడా ఈస్ట్ ఎంతమంది? వెస్ట్ ఎంతమంది? అరే నా తెలియక అడుగుతారా, ఎలక్ట్రిక్ ట్రైన్ కి పొగ వస్తుందా? ఈస్ట్ సార్, ఈస్ట్ సార్ అంటే ఈవిడ ఈస్టే అంట. ఈస్ట్ అంటే ఎంతమంది చేతులు ఎత్తారా? అయ్యయ్యో. పండగలాదికి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. ఫర్ సపోజ్ టైటానిక్ షిప్ లో మీరున్నారు, అది సో మీరేం చేస్తారు? రాత్రి ఫ్రిడ్జ్ లో పెట్టిన చికెన్ మంచిగా ఉంటుందో ఖరాబ్ అవుతుందో అని ఆలోచిస్తాను.
జిటాక్సింగ్ 650 అని టాబ్లెట్ ఉంది బే. మార్నింగ్ 2 వేస్తే తగ్గిపోతుంది, సెట్ అయిపోతుంది మొత్తం అంతా. టైటానిక్ షిప్ మునిగిపోతుంటే మీతో ఫోర్స్ పెడతా, టైటానిక్ ఫోర్స్ పెడతాను. అంటే నేను నీ నెలలో మూలిగిపోయి నాశనం అయిపోయినా పర్లే, నువ్వు మాత్రం ఐసు ముక్క మీకు వచ్చింది హే జాన్ అని ఎదురు. వెరీ గుడ్ మా, థ్యాంక్ యూ, సో స్వీట్. సెల్ఫీ దిగి ఎఫ్బీలో పోస్ట్ చేస్తా. ఏది ఇరుగుతున్నప్పుడా? ఓకే, వెరీ గుడ్, నైస్ ఆప్షన్. అది ఎలా ఇరుగుతుందో ఆలోచిస్తాను. ఓ పంచేమా, ఇరగక ముందు దూకి బయట నుంచి చూస్తూ ఉండాలి, అది ఇరుగుతుంటే కనిపిస్తుండే నీళ్ళలో. మేకప్ పోతుందని బాధపడతా. టైటానిక్ షిప్ లో వాటర్ వెళ్తే వాటర్ బయటికి వెళ్ళాలని ట్యాప్ ఆన్ చేస్తాను. ట్యాప్ ఆన్ చేస్తే వాటర్ వస్తుంది కానీ ట్యాప్ ఆన్ చేస్తే వాటర్ అని లోపల బయటికి వెళ్తుందా? బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడా చేయడా అని ఆలోచిస్తా. ఆంటీ విన్నారా? అదాంటి పరిస్థితి చెప్పినమ్మా, చేస్తాడు ఆయన, ఫోన్ చేస్తాడు. చనిపోయే ముందు ఎవరికైనా బాయ్ కి ప్రపోజ్ చేయాలని చూస్తా. తెలిసి మొత్తాన్ని ముందే తెలిసి. సముద్రంలో నీళ్ళు కూంజుంటాయి కదన్నా, నేను కొన్ని నీళ్ళు వేడి వేసుకొని మీద పోసుకుంటా. షిప్ మునిగిపోకుండా బ్యాలెన్స్ చేయడానికి షటిల్ ఆడతా. వావ్, మీరు నాకు జ్ఞానబలుపు వెలిగించారు. థ్యాంక్ యూ. డింగ్ ఉంది అవన్నీ. షటిల్ ఆడితే షిప్ బ్యాలెన్స్ అవుద్దా? ఓహో, ఇటు కొట్టి పరిగెత్తుకుంటే అటు వెళ్ళి మళ్ళీ అటు కొడతాడా? ఫ్రెండ్స్ ఉంటారు, మొత్తం అందాన్ని తీసుకో. థ్యాంక్ యూ. ప్రదీప్ వచ్చి కాపాడతాడని ఎదురు చూస్తుంటా. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. అంటే నేను వెనకాల పోస్ట్ పెట్టడంలో బిజీగా ఉన్నానమ్మా, నేను కాపాడలేను. చనిపోతున్నాం కదా, రేపటి నుంచి ఎక్స్ప్రెస్ రాజా ప్రోగ్రామ్ మిస్ అయితే ఫీల్ అవుతా. థ్యాంక్ యూ డార్లింగ్స్, థ్యాంక్ యూ. సో ఇందులోంచి ఈసారి చాలా మంది ముందుకు వస్తారు, అండ్ అందులోంచి 1 లక్కీ విన్నర్ ఈ చైర్లోకి వస్తారు. టైటానిక్ షిప్ లో చేపలు పట్టాలి, రండమ్మా. టైటానిక్ పోస్ట్ కంపల్సరీ పెట్టాలి, రండమ్మా. నేను ఎప్పటికైనా కాపాడుతానమ్మా, రా. పాపా చికెన్ బిర్యానీ దామ్మా. ఈ నలుగురు ఆడతారు, వీళ్ళు ఎంత దారుణంగా ఆడితే ఇంకో నలుగురు ముందుకు వస్తారు, తెలిసిందే కదా. మీ నలుగురులో 3 మ్యూజిక్ ఆగినప్పుడు ఈ స్టూల్ మీద ఉంటారు, ఒకళ్ళు వాళ్ళతో పాటు అక్కడికి వెళ్తారు, దాని తర్వాత 2, దాని తర్వాత ఫైనల్ గా ఒకళ్ళు. బట్ మ్యూజిక్ వస్తున్నప్పుడు మీకు గ్యారంటీ వినిపిస్తుంది, అండ్ ఆగినప్పుడు వెళ్ళి కూర్చోవాలని తెలుస్తుంది, కానీ కళ్ళకు గంతలు కడతాం. సో ఇది ఎక్కడున్నాయో తెలీదు. మ్యూజిక్ ఆగినప్పుడు ఆ స్టూల్ ఎత్తుక్కుని ఎవరైతే ఫస్ట్ వచ్చి కూర్చుంటారో వాళ్ళు మాత్రం ఉంటారు. రైట్, హియర్ వి గో. 3, 2, 1. ఎండు చేపలే, చేపలే. ఒకళ్ళకి దొరికింది, ఇంకా రెండు ఉన్నాయి, ఇంకా ఒకటి ఉంది, ఇంకా ఒకటి. ఇక్కడ నుంచి అందరు రిటర్న్. ఆవిడ మాత్రం ఇక్కడ దాకా వచ్చి
ఇక్కడే ఇక్కడ ఉండాలి. ఇక్కడ అది గాల్లో ఉండదమ్మా, కుర్చీలు అంటే కింద ఉంటాయి. బట్ వెల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో ఆవిడతో పాటు ఇంకో కుర్చీ కూడా అవుట్ అయింది. ఈసారి మీ ముగ్గురు అండ్ మీకున్నవి 2 స్టూల్స్. 3, 2, 1 మ్యూజిక్. మస్తు ఉండేది లైఫ్, ఫుల్ గర్ల్ ఫ్రెండ్స్, పవర్ స్టార్ క్రాఫ్, కల్లోను కప్పిన కైఫ్. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అమ్మా ఇది ఇంకా ఎండ్, ఇది ఇంకా ఎండ్. యూ కాంట్ గో ఫర్దర్. ఇది కూడా ఎండ్, ఇది కూడా ఎండ్. ఇక్కడ యూ కాంట్ గో, యూ హావ్ టు గో బ్యాక్, యూ హావ్ టు గో బ్యాక్. వెనక్. ఓకే, క్లాప్స్, కమ్ ఆన్. ఎవరు కళ్ళ గంతలు తీయద్దు, మీరు తప్ప. థ్యాంక్ యూ సో మచ్, వెల్ ప్లేడ్. సో ఇప్పుడు మీ ఇద్దరు నుంచుంటే స్టూల్స్ లేపేస్తాం, మ్యూజిక్ మళ్ళీ ప్లే అవుద్ది. కానీ ఈసారి సింగిల్ స్టూల్ మాత్రమే ఉంటుంది. 3, 2, 1 మ్యూజిక్. మస్తు ఉండేది లైఫ్, ఫైనాన్షియల్ గా జర్ర సేఫ్, ఫుల్ గర్ల్ ఫ్రెండ్స్, పవర్ స్టార్ క్రాఫ్, కల్లోను కప్పిన కైఫ్. जरा नवरा दे पिल्ला, जरा नवरा दे. ला 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 ला. సూపర్, కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్, వెల్ ప్లేడ్. కూర్చోండి ప్లీజ్. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, వాట్ టు డు, వాట్ నాట్ టు డు. అమ్మాయిలు ఆడితే ఇలా ఉందంటే అబ్బాయిలు ఆడితే ఇంకెంత వెరైటీగా ఉంది. ఓకే, సో అబ్బాయిలు ఇప్పుడు 4 ముందుకు వస్తారు. సో ఆ 4 ఎవరో చూద్దాం. ఓకే, బర్త్డే బాయ్, నీకు టైటానిక్ సినిమా 80% తెలియదు. రెడీ? 3, 2, 1 మ్యూజిక్.
థ్యాంక్ యూ సో మచ్. ఓన్రో కుసురు పెళ్లి భోజనాలు. సో మీ ముగ్గురులో ఎవరు ఇప్పుడు విన్నారో చూద్దాం. మ్యూజిక్ ఆన్. హ్యాపీ బర్త్డే బ్రో. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. రెడీ మ్యూజిక్. పేలిందే పిల్ల నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్ల సైక్లోన్ వచ్చిందే పిల్ల నా గుండెల్లో సైక్లోన్ వచ్చిందే పిల్ల. బాల్ష్ డిస్కోలోని మాసు ఐటమ్ నువ్వే నీలో అందాల కూడా. నేను అప్పుడే చెప్పా టైటానిక్ ఎందుకు మునిగిపోయిందో తెలుసుకో అన్న. నువ్వే అర్థం చేసుకోలే. అదో పెద్ద మేక కథ అనుకున్నాను. వెల్ డన్. సూపర్. వెల్ ప్లేడ్. ఓకే, ద టాప్ 2 ఫైనలిస్ట్ ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ కోసం. అండ్ ద నెంబర్ 1 ఈస్ గురుగారు. రండి. పంచకట్టు సూపరో సూపరు సిల్క్ లాల్చి సూపరో వాళ్ళు ఓకే ఇప్పుడు ఇందా పరిస్థితుల్లో అందేరా. సో ఇతను ఒకలా క్రేజీగా ఉంటే ఇంకోళ్ళు ఇంకోలా క్రేజీగా ఉన్నారు మా ఈ షోలో. అండ్ వాళ్ళు ఎవరో కాదు, టీచర్ గారు. కంగ్రాచులేషన్స్. రండి. సో ఇప్పుడు మీ ఇద్దరిలో ముందుగా గుండు గారు మీరే ఈ కుర్చీలో కూర్చుంటారు. తిరిగిన తర్వాత అది ఆగిన దగ్గర నుంచి మీ టైం స్టార్ట్ అవుతుంది. మీరు పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి ఆ బాల్స్ ఉన్న టబ్ చేత్తో పట్టుకుని ఒక్కొక్క బాల్ ని ఆ బాక్స్ మీద బౌన్స్ చేసి ఇక్కడ ఉన్న పెద్ద బోట్స్ లో వేయాలి. ఓకే, రెడీ? 3, 2, 1 గో. ఏం సంగతులు? ఏమ్మా ఏం సంగతులు? ఫస్ట్ సినిమాలో ఏం చూసావు? కాశ్మీరా చూసావా? నచ్చిందా? బాగుంది బాగుంది. ఇంకేం చూసావు? తెలుగు ఒకటి చూస్తూ ఉంటావా? ధర్మయోగి కూడా చూసావా? వెరీ గుడ్ నాన్న. హిందీ చూడలే? దిలే ముష్కిల్ చూడలే? చూడలే? ఐశ్వర్య ఉంది అందులో. ఐశ్వర్య తెలుసా? తెలుసా? ఎలా పరిచయమా? మాట్లాడావా? ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించిందా? ఆ ఐశ్వర్య కాదు, ఐశ్వర్య రాయ్ బచ్చన్. టైటానిక్ తెలుగులో చేద్దాం అనుకున్నా ఆవిడ. నేనే వద్దన్నా.
అబ్బా నేను ఉండనుగా, అందుకే నేను వద్దన్నా. 5 4 3 2 1 stop. వోడ్కా బాటిల్ మూత ఓపెన్ చెయ్యాలే ఇలా, ఫుల్ గా నిజం చెయ్యాలే మైండ్ లో ఉండే ప్రతి కళ. రా రా ఓకే తిరుగుతుంది. ఏమవుతుంది, వెనక్కి వెళ్తున్నావు? హెయిర్ స్టైల్ కొంచెం డిస్టర్బ్ అయింది అంతే. సో ఏం జరిగింది అనిపి కూర్చున్నాక? నేను మీ చుట్టూ ప్రదర్శనలు చేస్తాను. నా చుట్టూ తిరిగినావా? నేను ఒక చోటే ఉన్నాను అన్న, నువ్వు అక్కడక్కడే తిరిగినావు. సో దిగిన తర్వాత కొంచెం టైం తీసుకున్నాడు ఆయన అని దర కొట్టుకున్న తర్వాత లేచి స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్ళావు తెలుసా అని వెళ్ళి ఆ టబ్ తీసుకున్నావు. మొదటిది ఒకటే మిస్ అయింది, బట్ మిగతావన్నీ సూపర్ గా ఆడావు. వెల్ డన్. నీ పరిస్థితి ఇలా ఉంది, వెనకాల బొచ్చు పిల్ల పరిస్థితి ఏంది? మనమే గెలుస్తాం. ఏం టీచర్ గారు చెప్పండి. కూర్చోండి. Here we go. 3 2 1 go. disco, move it, slowly, slowly. Party, 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 let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 me want that chala naughty. Come on, baby, let's get dirty. Rara brother, super brother, let's relax and rock. 5 4 3 2 1 facing. ఏ పనుందా నీకు? అరే ఏది కరెక్ట్ లేదా? అది కరెక్ట్ గానే ఉందా? నువ్వు వాడు పాడు. లవ్లీ ఓ మై లవ్లీ, నీతో ఓ మాట చెప్పాలి. కొండమ్మా బాగుండా? ఇదే మొట్టమొదటిసారి. ఇలా కూడా ఆడచ్చా? ఎందుకు ఇలాగా? ఇంకొంచెం ప్రయత్నించు. ఆల్మోస్ట్ మెల్లకని వల్ల అన్ని ఇటుకుంటే అటే వెళ్తున్నాయి ఈసారి. Two more. You can do it. Come on. అయిపోయింది. చెప్పలే? నేను చెప్పినా వెల్ ప్లేడ్, సూపర్. థ్యాంక్ యూ. కుర్చీ ఆగింది కదా, అది ఇట్లా తిరిగి మన ఫేసింగ్ వస్తుంది అనమాట. ఈ లోపల నేను అర్జెంట్ పడే నా ట్రైన్ వెళ్ళిపోతుంది, నేను వెళ్ళాలి అనుకుని సెట్ అంతా తోసుకుంటూ, ఆ గోడలను తోసుకుంటూ వెళ్ళి దాన్ని తన్నేసి దాన్ని మళ్ళీ సర్దుకుని మొత్తం హడావడంతా చేసావు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆ 5 balls టాస్క్ ఫినిష్ చేసావు. సో హియర్ వి గో. ది ఎక్స్ప్రెస్ రాజా ఈస్ ఇంగ్లీషులోన తన వెట్టరెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు చందనం. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఓరమాస లెక్కల. నేను వెరీ గుడ్, గట్టి సపోర్ట్ కొట్టడం సరే. నేను పక్కా లోకలో. కంగ్రాచులేషన్స్, 5000 rupees వర్త్ గిఫ్ట్ వోచర్. అండ్ వివత్సంగా షాపింగ్ చేయండి. అండ్ ఇదే ఎనర్జీతో ఇలాగే అందరిని ఎంటర్టైన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. సో మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు.
అండ్ సూపర్లీ టాలెంటెడ్. ఇలాగే స్మైలింగ్ తో, ఇలాగే ఎనర్జీతో బి సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. మే ఆల్ యూర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నేను పక్కా లోక